కానీ ఇక్కడికి రాగానే లోపల కళ్ళు పెట్టగానే నా కళ్ళెంబడి నీళ్ళు కాస్తా ఉండేది. నేను అద్భుతాన్ని పొందుకుని వెళ్తున్నాను ఇక్కడ నుంచి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోలో పాప యూకేజీ చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చాను. నా యేసునాథా కారుణ్యమూర్తి నా జీవనాథా కారుణ్యమూర్తి నా యేసునాథా కారుణ్యమూర్తి నా జీవనాథా నిన్నే నేను నమ్ముచున్నాను నీ కృపలో నేను జీవిస్తున్నాను యేసునాథా కారుణ్యమూర్తి నా జీవనాథా ఎన్నో ఎన్నో పాపములను చేశాను నీకే నేను దూరమయ్యాను ఎన్నో ఎన్నో పాపములను చేశాను నీకే నేను దూరమయ్యాను దేవా నా దివ్య కారుణ్యమా నీ కృపలో నన్ను బలపరచుమా. మా పాప యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి జాబ్ చేస్తుంది. మరి తల్లి చాలా అద్భుతం చేసింది, తన కోరిక నెరవేర్చింది. పుస్తకాన్ని కూడా నేను కళ్ళు కూడా ఊహించలేదు. మేమందరం కూడా నాలుగు విచారం నుండి వారిని మరిమాత పుణ్యక్షేత్రానికి మరిమాత దేవుని ముందరం వచ్చి ఉన్నాము. వారి స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. ఇది క్రీస్తు సువిశేషము. అమ్మా వర్ణి మాత మరియమ్మా యేసుని జనని అమ్మా వర్ణి మాత మరణపు కోరలు చిక్కిన వారికి అభయము నీవమ్మా అమరుని మోసిన అమ్మవు నీవమ్మా అమృతవర్షిని అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మా. ఉన్నటువంటి బాధలు అన్నీ పోయినట్టు ప్రశాంతత లభించింది ఈ ప్రదేశానికి రాగానే. రీతిగా మరి వర్ణి మరియమ్మ గారు నన్ను ఈ దినము తన సన్నిధిలోకి రప్పించుకున్నారు. ఇది ఈవేళ జరిగిన చిన్న సాక్ష్యం. వర్ణి మాత మరియమ్మ
దేవుని నామానికి మహిమ యేసుని కలుగును. జననీ